సో గైస్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషిత నిషా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరి కొంతమందికి రీచ్ కావడానికి సో లైక్ షేర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా వీడియో నచ్చితే షేర్ చేయండి. సో నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పటి నుంచో ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అన్ని అమ్మవారికి సంబంధించిన అన్ని షాపింగ్ చేయాలి కాబట్టి అన్నీ వచ్చాక ఒకటేసారి కలిపి నేను ఈ వీడియో చేద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. కొంచెం డిలే అయిపోయింది. ముందే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఒకటేసారి గ్యాదర్ అయిన తర్వాత నేను షాపింగ్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండిట్లో చేశాను ఫ్రెండ్స్. సో అన్నీ కలిపి నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా గైస్? వరలక్ష్మి వ్రతం కోసం నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో నాకు ఎంత నచ్చిందంటే అమ్మవారు అసలు చెప్పలేనంత నచ్చింది. అంత నచ్చి తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లోనే షాప్ చేసిన. సో మీకు ఇది నచ్చితే కనుక నాకు కామెంట్ చేస్తే వాళ్ళ పేజ్ డీటెయిల్స్ చెప్తానమాట. సో చాలా పేజెస్లో చూసి ఇది నేను తీసుకున్నాను అనమాట. నాకు చాలా చాలా నచ్చేసింది. ఒకసారి మీరు కూడా అన్బాక్స్ చేసిన అంటే అమ్మవారు ఎలా వస్తారు ఏంటి అని మనకు కొద్దిగా డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి నేను చూసిన అనమాట. కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ శారీ అనమాట. ఈ శారీ నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చేసింది. నేను ఇక చెప్పలేను, నో వర్డ్స్ అనమాట. అంత నచ్చింది. నాకు గ్రీన్ అంటే ఫేవరెట్ కలర్. అందుకోసమే నేను ఈ గ్రీన్ కలర్ శారీని చూస్ చేసుకున్నా. అండ్ పింక్ కలర్ది బ్లౌజ్ ఇచ్చిండ్రు అమ్మవారికి. అండ్ హ్యాండ్స్కి మంచిగా ఇట్లా పారాని ఇవంతా పెట్టిందనమాట. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తా ఎంత బాగుందో. చాలా క్యూట్ ఉంది. అసలు ఎంత నచ్చేసింది అంటే అంత నచ్చేసింది. మనకి ఇక్కడ కలశం కూడా ఇచ్చిండ్రు. మనం పైన వంకాయ పెట్టేసుకొని మంచిగా మన అమ్మవారి ఫేస్తోని మంచిగా డెకోర్ చేసుకుంటే చాలా అందంగా కనబడుతుంది. సో నేను చేసుకోవాలని ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. మంచిగా డెకోర్ చేసుకొని ఆ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకి రావాలని నేను అనుకుంటున్నాను. సో గైస్ ప్లీజ్ సపోర్ట్. ఓకేనా? ఇలా ఉంది గైస్ అమ్మవారు. మీకు నచ్చిందా? చూడండి నా సెలెక్షన్ ఎలా ఉంది. గ్రీన్ కలర్ శారీ, మంచిగా బూటీస్ ఇచ్చిండ్రు అక్కడక్కడ. మంచిగా పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. లైట్ అంటే పింక్లోనే పర్పుల్ ఉంటుంది కదా, ఆర్డర్ ఇట్లా ఎలివేట్ అయిందనమాట. ఇక్కడ ఎక్కువ అంటే లెంతీ బార్డర్తోని మంచిగా వచ్చింది. ఇట్లా మంచి ఫ్రిల్స్ కూడా వచ్చినాయి. అమ్మవారు ఎంత క్యూట్ ఉందో అసలు చెప్పలేను, అంత క్యూట్ ఉంది అమ్మవారు. చూడండి గైస్, ఫేస్ ఎంత క్యూట్ ఉంది, ఎంత ప్రిట్టి ఉంది. సో నాకైతే బాగా నచ్చేసింది గైస్. చాలా చాలా బాగుంది. మంచి స్టోన్ వర్క్తో ఇచ్చిండ్రు. అమ్మవారికి ముక్కెర కూడా వచ్చింది. మంచిగా నోస్ పిన్ కూడా ఇచ్చిండ్రు అనమాట. మంచిగా బొట్టు, ఇవి కుందన్స్ కలర్స్తో మంచిగా అమ్మవారి ఫేస్ ఎలివేట్ అయింది. మంచిగా కనబడుతుంది. ఇంకా డెకోర్ చేసుకున్న రోజు ఇంకా చాలా చాలా బాగా కనబడుతుంది. నాకైతే మస్తు నచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, ఇది క్లోజప్ లుక్లో చూడండి. ఫేస్ డీటెయిల్గా కనబడుతుంది కదా. చూడండి గైస్. అలాగే అమ్మవారి కోసం నేను జడ కూడా తీసుకున్నాను అనమాట. అమ్మవారిని డెకోర్ చేసుకొని మంచిగా అందంగా అలంకరించుకోవాలని చెప్పేసి అమ్మవారికి నేను జడ కూడా తీసుకున్నా గైస్. మనకి రెడీమేడ్లోనే దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. నేను ఆఫ్లైన్లో తీసుకున్నా. చూడండి గైస్, ఇట్లా మంచిగా ఉంటుంది అనమాట. అమ్మవారికి జడ కూడా పెడితే అందంగా కనబడుతుంది కాబట్టి నేను ఇట్లా అమ్మవారికి కోసం తీసుకున్నా. మన దగ్గర ఉన్నవి ఏవి మనం అమ్మవారికి పెట్టొద్దు. సో అమ్మవారి కోసమే నేను కొన్నా అనమాట. మంచి అందంగా అలంకరించడానికి కోసం నేను తీసుకున్నా. చాలా నచ్చేసింది నాకు ఇది కూడా. అండ్ పింక్ కలర్ గ్రీన్ కలర్ శారీ కదా కాంబినేషన్లో, ఇంకా పింక్ ఫ్లవర్స్ లాగా వచ్చినాయి కదా, నాకు అందుకోసం ఈ జడ కూడా చాలా నచ్చింది. సో ఇవి అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అమ్మవారికి బ్యాంగిల్స్ మనం పూజించుకుంటాం కదా, చిట్టి గాజులు అంటారు కదా, ఇంత బాగా వచ్చినాయో. ప్యాకింగ్లో మంచి వచ్చింది. అమెజాన్లో తీసుకున్నా నేను. ఓపెన్ చేయాలి ఇట్లా అనమాట. 3 వచ్చినాయి. ఎల్లో, రెడ్, గ్రీన్ 3 వచ్చినాయి అనమాట. అమ్మవారికి నేను తీసుకున్న చిట్టి గాజులు. మేబీ నేను మీషోలో ఆర్డర్ చేసిన
డీల్ అయిపోయింది. అందుకోసం అమెజాన్లో ఆర్డర్ పెడితే ఫాస్ట్ డెలివరీ అయిపోయింది. చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూపిస్తా. అమ్మవారి డెకరేషన్ కోసం మనం మాలలు వేస్తాం కదా, సో ఇట్లా తీసుకున్నాం అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి గైస్. 6 వచ్చినాయి అనుకుంటా. ఇవి తక్కువ ప్రైజే పడింది. ఇవి చాలా క్యూట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. మంచిగా మనం ఇలా మంచి డెకోర్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి బాక్స్లో ప్యాకింగ్ చేసి వస్తాయి అన్నమాట. 6 వచ్చినాయి. వారి దండలు సో ఇవే 6 వస్తాయి. ప్యాకింగ్ చేసినాయి, చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉన్నాయి. మనం మంచి డెకోర్ చేసుకోవచ్చు. మంచి బ్యాక్ డ్రాప్ తీసుకున్నా. సో గైస్, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఈ బుట్ట ఎంత బాగుందో చూడండి. ఇదేంటంటే నేను ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, ఐ మీన్ దేవుడి ముందు, అమ్మవారి ముందు అన్ని రకాల పండ్లు పెట్టడానికి నేను ఈ బుట్ట తీసుకున్నా. చాలా నచ్చింది. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నా, దొరకలేదు. ఇది ఒక్కటే ఉందంట, స్టాక్ అయిపోయింది అన్నాడు అతను. ఆఫ్లైన్లోనే తీసుకున్నా. తర్వాత మళ్ళీ వస్తే రావు మేడం అంటే, ఇంకా నేను ఇది ఒకటి దొరికేసింది కదా, ఉంది కదా అని చెప్పేసి, కొంచెం ఇది బిగ్ సైజ్లో ఉంది, నాకు ఇంకొంచెం చిన్న సైజులో కావాలనిపించింది. సో అయినా కూడా అడ్జస్ట్ అయిపోయి నేను తీసేసుకున్నాను అనమాట. బిగ్ సైజ్ అయితే ఏముంది, పర్వాలేదు, అన్ని ఫ్రూట్స్ పడతాయి కదా అని చెప్పేసి, అన్నీ ఒకటే దాంట్లో అరేంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ బాస్కెట్ తీసుకున్నా. నాకు ఇది ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. చాలా మంచిగా ఉంది, క్వాలిటీ కూడా పాలిషింగ్తో వచ్చింది అనమాట. మంచిగా ఉంది ఇది. ఇది నాకు అట్లా 650 ఉంది. ఇంకొంచెం తక్కువ చేసి ఇచ్చిండు అనమాట. నేను ఎప్పుడు వెళ్తా, సో కొంచెం తక్కువ ఇచ్చిండు అనమాట. ఇది 450 ఆర్ 500 అట్లా వచ్చింది నాకు. చాలా క్యూట్ ఉంది, ప్రెట్టి ఉంది కదా. నెక్స్ట్ నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇది సిల్వర్ కలర్తో వచ్చిందనమాట బుట్ట. దీంట్లో ఏదన్నా పెట్టడానికి, లేకపోతే అమ్మవారి ముందు ఇట్లా ఏమంటారు, మన శారీ కానీ ఇంకా ఏమన్నా కొత్త బట్టలు పెట్టుకోవడానికి అట్లా నేను తీసుకున్నా. ఇంకా మనం ఏదన్నా అరేంజ్మెంట్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది కదా. అన్ని దీంట్లో బ్యాంగిల్స్ పెట్టడానికైనా ఏదైనా పెట్టడానికైనా ఇది బాగుంది. నాకు ఈ బుట్ట కూడా బాగా నచ్చేసింది, అందుకోసం ఇది తీసుకున్నా. చాలా చాలా క్యూట్ ఉంది, మంచి అనిపించింది నాకు చూడగానే. ఇది కూడా నేను దాంతోపాటు ఇది కూడా తీసేసుకున్నా, అదే షాప్లో తీసుకున్న. ట్రే ఏంటంటే ఇందులో మనం పసుపు, కుంకుమ, అక్షితలు, ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా అన్నీ ఇట్లా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది నేను ఈ ట్రే లాగుంది తీసుకున్నా. నాకు చాలా చాలా నచ్చింది. ఇది కూడా మనం అన్నీ ఒకటే దాంట్లో అరేంజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇది తీసుకున్న గైస్. నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. క్వాలిటీ ఇట్లా మంచి డిజైన్ వస్తుంది అనమాట, సిల్వర్ది. చాలా మంచి అనిపించింది. ఈ ప్రోడక్ట్ కూడా నాకు అదే షాప్లో నేను అన్నీ ఒకటే దగ్గర తీసుకున్నాను అనమాట. చాలా చాలా నచ్చినాయి ఇవన్నీ. నెక్స్ట్ టైం తీసుకున్న గైస్ అంటే రెడ్ కలర్ది, ఇట్లా పీట పైన వేయడానికి అనమాట. రెడ్ కలర్ది పీట పైన వేయడానికి. ఇది కూడా చాలా బాగుంది, వర్క్తో వచ్చింది కదా. ఇంకొంచెం బిగ్ సైజ్లో ఆయన లేవన్నాడు, సరే అనేది బాగా నచ్చిందని చెప్పేసి నేను తీసుకున్నా. ఈ వర్క్ బాగా వచ్చింది అనమాట. దీనిపైన మంచిగా వెల్వెట్ క్లాత్, ఇది వెల్వెట్ క్లాత్ పైన ఇట్లా వర్క్ అని ఇచ్చిండ్రు అనమాట. మస్తు ఉంది ఇది, నాకు బాగా నచ్చింది. అందుకోసం ఇక చిన్నగైనా పర్వాలేదు అని చెప్పేసి నాకు బాగా నచ్చేసిందని నేను తీసుకున్నా. ఇది పీట పైన వేస్తే మంచిగా లుకింగ్ కనబడుతుంది అని చెప్పేసి నేను తీసుకున్నా. చాలా బాగుంది చూడండి గైస్. మంచిగా వెల్వెట్ క్లాత్, మంచిగా మనకి ఇట్లా వర్క్ ఇచ్చిండ్రు అనమాట. అందుకోసం ఇది కొంచెం 150, 100 అట్లా పడింది. ఇది చాలా బాగుంది. ఇది రిటర్న్ గిఫ్ట్స్ లాగా తీసుకున్నా గైస్. నాకు ఇవి చాలా నచ్చినాయి. ఏంటంటే ఇలా పసుపు, కుంకుమ వేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తా ఒకటి. అందరికీ సరిపడా నేను తీసుకున్నా. ఈవెన్ గైస్ ఇట్లా వస్తుంది అనమాట. మనం మంచిగా పసుపు, కుంకుమ ఇందులో వేసుకోవచ్చు. ఇందులో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటాయని చెప్పేసి ముత్తైదులకి మనం వాయనం ఇస్తాం కదా, ఆ ఇచ్చేటప్పుడు వాళ్ళకి జాకెట్ ముక్క అవన్నీ పెడతాం కదా, దాంతోపాటు ఇట్లా రిటర్న్ గిఫ్ట్ చిన్నగా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం. సో ఇవ్వాలని అనుకున్నా, అందుకోసం ఇట్లా తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, ఇచ్చింది. ఇట్లా మంచిగా పెట్టుకోవచ్చు మనం. ఇది గిఫ్టింగ్ ఇస్తే చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చినాయి. సో వచ్చింది.
ఇదేమో ఈ మోడల్ వచ్చిందనమాట. ఇట్లా ఈ గిఫ్ట్స్ నేను ప్లాన్ చేసిన, నచ్చినాయని తీసుకున్నాను అనమాట. అట్లా తీసుకున్నా, ఎక్స్ట్రా కూడా కొన్ని తీసుకున్నా అనమాట. మొత్తం అన్నీ ఇట్లా తీసుకున్నా సెట్ లాగా, అందరికి ఇయ్యడానికి బాగుంటుందని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి గైస్ బ్యాంగిల్స్ తీసుకున్నా, గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా కోసం ఇది తీసుకున్నా. ఇవి కొత్త మోడల్ ఏమో, అన్ని స్టోన్తో వచ్చినాయి. ప్లేన్ వేయాలనుకున్నా, బట్ ఇది కూడా బాగుంది అనిపించి తీసుకున్నాను అనమాట. బాగా నచ్చేసింది. ఇంకా అందరికి ముత్తైదులకి పెట్టడానికి బ్యాంగిల్స్, సో ఇట్లా బ్యాంగిల్స్ బాక్సులు తీసుకున్నాను అనమాట అన్ని. దీంట్లో సైజులు ఉంటాయి కదా మనకి, 2, 2, 2, 4 అని. సో ఇట్లా అన్నీ తీసుకున్న ప్లెయిన్ గాజులు మొత్తం ఇట్లా 5 తీసుకున్న. అందరికి మనం బ్యాంగిల్స్ వాయిన్లో పెట్టి ఇవ్వడానికి ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇట్లా తీసుకున్నా. ఇది తీసుకున్నా కదా, ఇది కూడా ఒక వెరైటీ. ఇది కూడా బాగా నచ్చేసింది. ఏంటంటే ఇది ఒక మోడల్ లాగా వచ్చింది అనమాట. నెమలితోని. ఇది నాకే ఇంట్లో బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసుకున్నా. చాలా క్యూట్ ఉంది కదా. ఇది డెకోర్ లాగా వచ్చింది. ఇందులో పసుపు కుంకుమ, ఇందులో సేమ్ ఇట్లనే మంచిగా నెమలితో వచ్చింది, ఫెదర్స్తో వచ్చింది, మంచి డిజైన్ వచ్చింది అనమాట. అందుకే ఇది నాకు బాగా నచ్చి నేను తీసుకున్నా. అమ్మవారికి ముందు పెడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా. మళ్ళీ మనం ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకు కూడా మంచిగా పసుపు కుంకుమ ఇట్లా పెట్టవచ్చు అని చెప్పేసి తీసుకున్నా. నాకు బాగా నచ్చింది ఇది. బాగుంది కదా గైస్, ప్రెట్టి ఉంది కదా, చూడ్డానికి ఎంత క్యూట్ ఉంది. సూపర్ ఉంది, సూపర్. సో గైస్ ఇట్లా చిన్న పీట తీసుకున్నా. పీట అంటే మనం ఈ పీటని ఇట్లా పెట్టేసి దీనిపైన మంచిగా కలశం పెట్టి ఇట్లా డెకోర్ చేస్తే మంచిగా కనబడుతుంది కదా. సో స్మాల్ పీట తీసుకున్నాను అనమాట. మీషోలో కూడా చాలా ఉన్నాయి అనమాట. మీషోలో మనకు ఒక సెటప్ లాగా వస్తుంది. సో నేను ఇది మీషోలో చూడకముందే కొనేసిన అనమాట. సో అందుకోసం నేను మీషోలో పర్చేజ్ చేయలేదు, ఆఫ్లైన్లోనే తీసుకున్నా. బాగుంది క్యూట్గా. దీనికి ఇట్లా మంచిగా వీల్స్ లాగా వస్తాయి, మనం మంచి ఇట్లా పెట్టేసి. సో నాకు ఇది బాగా నచ్చింది, ఇది తీసుకున్నా ఒకటి. మా పాపకు కూడా గ్రీన్ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు మా పాపకి ఇట్లా గ్రీన్ మ్యాచ్ అయ్యేలాగా అనమాట. అమ్మవారికి మంచిగా గ్రీన్ అంటే ఇష్టం, రెడ్ అట్లా వేసుకుంటే బాగుంటుంది కదా ఆ రోజు. గ్రీన్ బ్యాంగిల్స్ అని చెప్పేసి తనకు కూడా ఇట్లా గ్రీన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. పాపకి ఇవి నాకు. సో చాలా చాలా బాగున్నాయి, క్యూట్ ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా. నేను ఇది అమ్మవారికి లైటింగ్స్ అనమాట, మీషోలో తీసుకున్నవి. చాలా బాగుంది, పెట్టి చూసిన వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీషోలోనే బై చేసిన. ఇట్లా చిన్న బాక్స్లో వస్తుంది మనకి. నేను డెకోర్ చేసుకున్న రోజు మీకు దాంట్లో వీడియో యాడ్ చేస్తా, ఓకేనా. నేను తీసుకున్నా అంటే అమ్మవారికి మంచిగా దీంట్లో కూర్చోబెట్టడానికి, మనం అష్టోత్తరం చదువుకుంటూ దేవిని కూర్చోబెట్టి మంచిగా ఎట్లా మనం కమలం పూలు ఉంటాయి కదా అవి, లేదా కుంకుమ వేస్తూ మనం అమ్మవారిని మంచిగా పూజించుకోవడానికి, అమ్మవారిని ఇందులో కూర్చోబెడితే బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నా. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో, క్యూట్ ఉంది. ఇది కూడా ఆఫ్లైన్లోనే తీసుకున్నా. చాలా మంచిగా అనిపించింది. ఇది లేదు నా దగ్గర, అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట. అమ్మవారిని మంచిగా దీనిలో కూర్చోబెట్టుకొని పూజించుకోవచ్చు అనమాట. లక్ష్మీ విగ్రహం నా దగ్గర ఉంది చిన్నది, ఐడియల్. దాన్ని దీంట్లో పెట్టుకొని మంచిగా మనం పూజించుకోవచ్చు అనమాట. ఇది ఒకటి తీసుకున్నా. ఇది మనం హారతి ఇస్తాం కదా అమ్మవారికి ఇట్లా మంచిగా, అందుకోసం అని ఇది తీసుకున్నా. చూడండి మంచి వెయిటెడ్ ఉంది, ఇది చాలా వెయిటెడ్ ఉంది, మంచి వజన్ ఉందన్నమాట. మంచి ప్రైస్కే వచ్చింది. ఇది కూడా ఆఫ్లైన్లోనే తీసుకున్నా. చాలా చాలా బాగుంది. అమ్మవారికి ఇట్లా మనం హారతి ఇస్తాం కదా, సో అట్లా అనమాట. మంచి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట. ఇట్లా మనకు పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ మంచిగా వచ్చింది. ఇది మా ఇంటి దగ్గరలో అనమాట. అన్నీ ఇక షాపింగ్కి వెళ్ళినప్పుడు అన్నీ ఒకటి దగ్గర తీసుకున్నా. ఇవి చాలా బాగున్నాయి. అమ్మవారికి మంచి హారతి ఇవ్వచ్చు అనమాట. నాకు ఇది బాగా నచ్చింది, బాగుంటుంది, ఒకసారి తీసుకుంటే ఉండిపోతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నా. చాలా బాగుంది. సో నెక్స్ట్ అమ్మవారికి దీపాలు చూడండి గాయస్, ఇట్లా లక్ష్మీవారివి దీపాలు ఎంత బాగున్నాయి కదా, క్యూట్ ఉన్నాయి కదా. 2 నా దగ్గర లేవని చెప్పేసి తీసుకున్న. వరలక్ష్మి పూజలోనే ఇవన్నీ పెట్టి దేవతకి పూజించి మంచిగా పూజ చేసుకోవాలని ఇవి తీసుకున్నాను అనమాట. ఎంత బాగున్నాయి, మంచి డీటెయిలింగ్ ఉంది, మంచిగా వెయిట్ ఉన్నాయి అన్నమాట. ఇవి
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను పీటలు తీసుకున్నాను అనమాట. పీటలు బాగున్నాయి చూడండి, ముగ్గు వేసి వచ్చినాయి. మనకి మంచి వుడ్ లాగా అనిపిస్తుంది, చాలా బాగుంది ఇది. మంచి దీనికి ఇక్కడ ఇట్లా ఇచ్చిండు అనమాట. ప్రోడక్ట్ కుంకుమర్ని ఎంత మంచి క్వాలిటీ ఉందంటే అసలు ఎక్సలెంట్ ఉంది గైస్. చూడండి ఎంత బాగుంది, చాలా మంచిగా ఉంది క్వాలిటీ. నాకు బాగా నచ్చింది. ఇక్కడ నెమలి పింఛం ఇచ్చిండ్రు అనమాట, చాలా బాగుంది. ఇందులో మనం అక్షితలు, కుంకుమ, పసుపు మంచిగా వేసుకోవచ్చు. అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు. సిల్వర్ కలర్ది మంచి స్టాండర్డ్ ఉంది, మంచిగా ఉంది అనమాట. కొంచెం డెలివరీ డిలే అయింది, కాకపోతే ప్రోడక్ట్ మాత్రం చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. నేను ఏం తీసుకున్నా అంటే ఇందులో మంచిగా చిన్ని ఉన్నాయి అనమాట. ఇది కూడా ఆఫ్లైన్లోనే షాపింగ్ చేసిన. మంచి క్వాలిటీతో వచ్చినాయి, చాలా బాగున్నాయి. దీనికి మంచి డీటెయిలింగ్ వర్క్ ఇచ్చిండు. దీంట్లో ఏంటంటే మనం మంచిగా అన్ని పసుపు, కుంకుమ, అక్షితలు అన్నీ వేసుకోవచ్చు. గంధం, మన దగ్గర సిల్వర్ది నా దగ్గర భారతిది ఉంది, సో నేను దాంట్లో ఇట్లా పెట్టేసుకొని అన్ని పెట్టేసుకుందామని తీసుకున్నా. చాలా బాగున్నాయి. 5 ఉన్నాయి, మొత్తం 5 ఉన్నాయి. చాలా చాలా క్యూట్ ఉన్నాయి గిన్నెలు, చిన్ని గిన్నెలు. సో గైస్ నెక్స్ట్ టైం తీసుకున్న చూపించాను. అమ్మవారికి మనం అందరూ అష్టోత్తరం అంతా పూజ చదువుకుంటూ మనం మంచిగా అమ్మవారికి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి అసలు. చిన్న బాక్స్లో క్యూట్గా వచ్చిందనమాట. ఇది మీషోలో తీసుకున్నా నేను, చాలా బాగున్నాయి. 21 ఫ్లవర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో వస్తాయి. చాలా చాలా క్యూట్ ఉన్నాయి అనమాట. చూడండి గైస్ ఎంత బాగున్నాయో. మనకి ఇది గోల్డ్ కలర్, ఇది సిల్వర్ కలర్, అన్ని ఫ్లవర్స్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి, క్యూట్ ఉన్నాయి, మంచి క్వాలిటీలో వచ్చినాయి. ఓకే గాయ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నిషా 587 అని ఉంటుంది, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో చేయొచ్చు. ఓకేనా గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మరో బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. ఈ వరలక్ష్మి వ్రతం మీరు కూడా చాలా బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మీ నిషిత. అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా గైస్, బాయ్ బాయ్, టాటా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్, టాటా, బాయ్ గైస్.